హాయ్ అండి అందరికీ. నాకు 3 నెలల క్రితం యాక్సిడెంట్ అయింది. పెళ్ళికి వెళ్ళి వస్తున్నాను అనమాట. అంటే నైట్ అయింది. గద్వాలకు దగ్గరలోనే నాకు యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంట్ అయితే ఇంకా మా వాళ్ళు మరి మూట్ కట్టిద్దామా, ప్రైవేట్కి తీసుకెళ్దామా అని మా వాళ్ళు డిస్కషన్ చేసుకునేటప్పుడు అందరు కలిసి ప్రైవేట్కి పోతేనే బాగుంటుందన్నట్లా ప్రైవేట్కి తీసుకెళ్లారు. ఆపరేషన్ అయింది. అయిన తర్వాత 2 నెలల తర్వాత మామూలుగా కొంచెం లైట్గా తిల్లాడొచ్చు అని డాక్టర్ చెప్పాడు. కానీ 2 నెలలకి నా దురదృష్టం ఏమంటే ఆపరేషన్ ఫెయిల్ అయిపోయింది. మళ్ళీ చేయాలని చెప్పారనమాట. మళ్ళీ చేయించుకున్నాను. ఆపరేషను చేయించుకున్న తర్వాత అప్పటికే 2 నెలలు ఇంట్లో ఉన్నాను. పిచ్చెక్కిపోతుంది. నేను మామూలుగా ఒకతాను ఉండేవాడిని కాదు. వెళ్తే షాప్కి వెళ్తాను, లేదా ఫ్రెండ్స్తో కానీ ఇట్లా బయటకు వెళ్తుంటాను అనమాట. ఇంటికాడ ఉన్న చాలా తక్కువ. నేను ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఏమి ఇట్లా అయిపోయింది, మళ్ళీ 2 నెలలు అంటున్నాడు. ఎందుకంటే ఫస్ట్ ఆపరేషన్ ఫెయిల్ అయింది, మళ్ళీ చేయించాను కదా, మళ్ళీ 2 నెలలు ఉండాలంటున్నాడు. అప్పుడు ఏమనిపించింది, నాకు చాలా ఇబ్బంది అయింది. ఏం చేయాలి ఆలోచన చేస్తుంటే యూట్యూబ్ నాకు గుర్తొచ్చింది అనమాట. ఎందుకంటే నేను నాకు సెల్లుతోనే పొద్దుపోతున్నాను కదా, యూట్యూబ్ బాగా చూస్తుంటాను. నేను యూట్యూబ్ కానీ, ఫేస్బుక్ కానీ, ఇన్స్టాగ్రామ్ కానీ ఇవి చూస్తుంటాను. సరే రీల్ చేద్దాం. నేను 1 సంవత్సరం కిందనే యూట్యూబ్ ఆల్రెడీ నేను పెట్టి ఉన్నాను. కానీ నేను యూట్యూబ్ ఎప్పుడు పడితే అప్పుడు వీడియోలు పెట్టేది, క్రమశిక్షణ లేదు. ఇంకా నాకు ఇప్పుడు ఎక్కడ పని లేదు కాబట్టి, ఇదే పని కాబట్టి సరే యూట్యూబ్ మీద ఫోకస్ పెడదాం అన్నట్లా. నాకు ఆపరేషన్ అయినా నించోగలను, కూర్చోవచ్చు. కాబట్టి ఎలా చేయాలి, ఇప్పుడు అందరు చేసినట్టు మనం చేస్తే పెద్దగా వ్యూస్ రావు, లైక్స్ రావు. మరి ఏం చేయాలని నేను యూట్యూబ్ చూస్తుంటే ఈ క్రియేటివిటీ అనేది ఒక ఛానల్ నాకు దొరికింది. అది హిందీలో చాలా ఫేమస్ అనమాట. అంటే వాళ్ళు ఒక పాటను తీసుకొని ఆ పాటలో వాళ్ళు లిప్ మూమెంట్తో దాన్ని యాక్షన్ చేసి దానికి జడ్జెస్ ఉన్నట్టు క్రియేట్ చేస్తారనమాట. అలా చేస్తే ఎవరు చూస్తారనుకున్నాను. వానికి ఎన్ని మిలియన్ల వ్యూస్ అంటే అన్ని మిలియన్ల వ్యూస్ ఉన్నాయి. అలాగే సబ్స్క్రైబర్లు కూడా మామూలు అంటే ఒక 1 మిలియన్ 2 మిలియన్ ఇలా ఉన్నారు. అరే ఇది మనం ట్రై చేయొచ్చు కదా అన్నట్లు నేను ట్రై చేశాను. నాకు ఎలాగో ఎడిటింగ్ బాగా చేయగలుగుతాను కాబట్టి అలా చేస్తే కొత్తగా ఉంటుంది అన్నట్టు చేశాను. బాగా సక్సెస్ అయింది. నాకు మానిటైజేషన్ కూడా చేసుకోమని ఇప్పుడే ఈమెయిల్ రావడం జరిగింది. కాబట్టి ఈ వీడియో చేస్తున్నాను. ఇదంతా చాలామంది కూడా ఏమంటున్నారంటే, ఒకరి వీడియోలు మీరు చేయడం తప్పు కదా, మీరు పాడినట్టు చెప్పుకోవడం తప్పు కదా అంటారు. తప్పులో 2 రకాలు ఉంటాయి. మనం పాడనిది కూడా మనం పాడినామని చెప్పుకోవడం తప్పు. నేను క్లియర్గా స్క్రీన్ మీద సింగర్ నేమ్ ఉంటుంది, అలాగే టైటిల్లో సింగర్ ఎవరు పాడారు అనేది ఉంటుంది. నేను ఓన్లీ యాక్షన్ ఎడిటింగ్ అని ఉంటుంది. అది చాలామంది చూసుకోవట్లేదు. అది చూసుకోలేక మీరు అలా చేస్తున్నారు, ఇలా చేస్తున్నారు అని కొంతమంది కామెంట్ పెడుతున్నారు. ఇదంతా క్రియేటివిటీ. ఇప్పుడు మామూలుగా అంటే నెల్లూరు కుర్రాలు అనే ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది. వాళ్ళు ఏం చేస్తారంటే మహేష్ బాబు సినిమా కావచ్చు, పవన్ కళ్యాణ్ సినిమా కావచ్చు, అల్లు అర్జున్ సినిమా కావచ్చు, ఇలాంటి వల్ల వాళ్ళు తీసుకొని అందులో పాత్రలు తీసేస్తారు. వాళ్ళు ఓన్లీ మ్యూజిక్ కావచ్చు, డైలాగ్స్ కావచ్చు, ఎఫెక్ట్స్ కావచ్చు వాడుకుంటారు. వాళ్ళు ఏం చేస్తారు, యాక్షన్ చేస్తుంటారు. యాక్షన్ హీరోలుగా, విలన్లుగా, వాళ్ళే కమెడియన్గా, వాళ్ళే పిల్లల్ని పెట్టి వాళ్ళు యాక్షన్ చేస్తుంటారు. అలా చేసి ఫస్ట్ వదిలినప్పుడు వాళ్ళ మీద కూడా చాలా నెగిటివ్ కామెంట్. అంటే మీరు ఇలా చేస్తారా, మా మహేష్ బాబు సినిమా, మీరు మా పవన్ కళ్యాణ్ సినిమా ఇలా చేస్తారా అని ఫస్ట్ అన్నారు. ఇప్పుడు అందరూ మెచ్చుకుంటున్నారు వాళ్ళని. ఎందుకంటే అదొక క్రియేటివిటీ అనమాట. అదంతా చేయలేని వాళ్ళు, క్రియేటివిటీ గురించి తెలియని వాళ్ళు మాత్రమే చెప్తారు. ఇదంతా క్రియేటివిటీ. అంటే మామూలుగా ఒక ప్రోగ్రామ్ ఉంటుంది, అవి టీవీలో మాత్రమే పెద్ద పెద్ద సింగర్లే వాడుతుంటారు. మనము నార్మల్గా పాట పెడితే ఎవరు చూడరు. అలా క్రియేట్ చేస్తే ఏముంటుందంటే చూడడానికి అట్రాక్షన్ అనిపిస్తుంది. ఇప్పుడు మామూలుగా మనకు ప్రోగ్రాంలో ఉండేది మనది ఈజీగా గుర్తుపట్టవచ్చు. ఎందుకంటే ప్రోగ్రాంలో కెమెరాస్ అనేది యాంగిల్స్ మారుతుంటాయి, మన దాంట్లో మారవు. అందులో జడ్జెస్ అనేది మామూలుగా 4-5 మంది జడ్జీలు మాత్రమే ఉంటారు. వాళ్ళే ఎమోషన్స్ అనేది ఎక్స్ప్రెషన్ చేంజ్ చేస్తుంటారు. మన దాంట్లో అలా ఉండవు. మనం కరెక్ట్ పర్ఫెక్ట్గా చేయడానికి రాదు. ఎందుకంటే ఇది మాత్రం క్రియేటివిటీది. అది లైవ్ షో కాబట్టి దీనికి తేడా ఉంటుంది. అది ఎవరైనా సరే గుర్తుపట్టవచ్చు. కొంతమంది గుర్తుపట్టలేకపోవచ్చు, కొంతమంది గుర్తుపట్టవచ్చు. ఇదంతా క్రియేటివిటీ అనుకోవాలి. కానీ మీరు ఇలా చేస్తున్నారు, అలా చేస్తున్నారు. ఒకవేళ మనం చేసే తప్పు అనుకోవచ్చు. యూట్యూబ్ యాక్సెప్ట్ చేస్తుందా? యూట్యూబ్ మనకు మెయింటైన్ చేస్తుందా? చేయదు. ఎందుకంటే యూట్యూబ్ కూడా కొన్ని గైడ్లైన్స్ ఉంటాయి. ఆ గైడ్లైన్స్ ప్రకారం మనం నడుచుకోవాలి. యూట్యూబ్ ఏం చెప్తుంది మనకు, ఒకటి ఛానల్లో ఉండేది డైరెక్ట్గా తెచ్చి మన ఛానల్ వేసుకోకూడదు.
అలాగే ఒకటి ఛానల్లో ఉండేది సగం కట్ చేసి మన దాంట్లో వేసుకోవడానికి లేదు. ఏదో వేసుకుంటే 10 సెకండ్ లోపల వేసుకుంటే యూట్యూబ్కి ఎలాంటి అభ్యంతరం ఉండదు, ఎక్కువ వేసుకోకూడదు. అలా చాలా మంది చేస్తుంటారు. ఇప్పుడు ట్రోల్ చేసే ఛానల్స్ ఉంటాయి, అందులో పెద్ద పెద్ద వాళ్ళవి చిన్నజీ సామ్ కావచ్చు, ఇలా బ్రహ్మానంద కావచ్చు, ఆలీ కావచ్చు, ఎంతో మందివి అందులో వాడుతుంటారు. అవి కూడా యూట్యూబ్ గైడ్లైన్స్కి లోబడి మాత్రమే తీసుకుంటారు. అలా తీసుకుంటే తప్పులేదు. అదంతా క్రియేటివిటీ. ఏంటి మీరు ఏదో దాంట్లో బ్రహ్మానందం పెట్టారు, ఏదో దాంట్లో చిన్నజీ సామ్ పెట్టారంటే అదంతా క్రియేటివిటీ అనమాట. అది చాలా మందికి తెలియదు, అది యూట్యూబ్కి తెలుసు, ఇలా క్రియేటివిటీ చేసే వాళ్ళకి తెలుసు. మామూలుగా నాకు తెలిసి యూట్యూబర్లకు అంతా కూడా అర్థమైపోతుంది ఇదంతా ఓ క్రియేటివిటీ. ఇది కొత్తదనం మనం చూపించడం, ఇది అందరూ యాక్సెప్ట్ చేస్తారు. కొంతమందికి తెలియక మీరు అలా చేస్తున్నారు ఇలా చేస్తున్నారు అంటారు, కానీ దీంట్లో ఏం పొరపాటు లేదు, తప్పు లేదు, చేసుకోవచ్చు. కాకపోతే వాళ్ళ లోగోస్ మనం వాడుకోవడానికి లేదు. నా దాంట్లో లోగోస్ ఉండవు. వాళ్ళది మామూలుగా అంటే ఒక 10 నిమిషాలు కానీ 5 నిమిషాలు కానీ నిమిషం కానీ పెట్టకూడదు. నేను అంతసేపు పెట్టను. నేను 9 మినిట్స్ లోపలే పెడతాను. 10 మినిట్స్ మామూలుగా మనకు ఛాయిస్ ఉంటుంది. మనకు మామూలుగా అంటే 5, 6 అంతకన్నా ఎక్కువ పెట్టను నేను. కాబట్టి మీరు ఎవరు తప్పుగా అనుకోకండి, ఇదంతా క్రియేటివిటీ, అది చాలా మందికి తెలుసు. కాబట్టి ఇందులో మీరు తప్పులు వెతకడానికి, ఏదో నేను తప్పు చేసినట్టు చెప్పడానికి ఇది ఏమి ఉండదు. దయచేసి నా ఛానల్ ఫాలో చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఇలాగే నన్ను ఆదరించండి.